తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురంలో అంగన్వాడీ టీచర్ బ్యాంక్ అకౌంట్ నుండి సైబర్ మోసగాళ్లు 191,000 రూపాయలను కొట్టేశారు. కష్టపడి నెలలా దాచుకున్న మొత్తం నగదును దోచుకున్నారని అంగన్వాడీ టీచర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి అనారోగ్యం కారణంగా బ్యాంకులో నగదు తీసుకుందామని వెళ్లగా అమౌంట్ పోయినట్లు బాధితురాలు తెలుసుకున్నారు. ఇటీవల సీతానగరం మండలంలో సైబర్ నేరాలు అధికంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. తమ ఆధార్ అనుసంధానం ఉన్న వేలిముద్రలు ఎక్కడ పడితే అక్కడ వేయరాదని అధికారులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. స్టేట్మెంట్ కొట్టడానికి వెళ్ళానండి. బ్యాంక్ అండి డబ్బులు అవసరం ఉండండి. అవసరం కొట్టడానికి వెళ్తే వాళ్ళు మినీ స్టేట్మెంట్లో 10 FI ఫింగర్ ప్రింట్ దూరంగా తీసినట్టు ట్రాన్సాక్షన్ జరిగిందండి. అందులో అప్పుడు మళ్ళీ తిరిగి మేనేజర్కి వెళ్ళడం, మేనేజర్ అన్నారు ఎవరో స్కాట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు తీసుకుంటే మొత్తం స్టేట్మెంట్ కొట్టేవగా అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 24 వరకు తీసుకున్నట్టు తేలిందండి. అందులో తర్వాత మళ్ళీ అప్పుడు మేము రేపు 2 డేస్ బ్యాక్ మన సీతానగరం స్టేషన్ గారికి వెళ్ళి SI గారికి కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కై ఆఫీస్కి పంపించారండి. ఈరోజు వెళ్ళగానే వాళ్ళు కేసు నమోదు చేసండి మాకు కాఫీ ఇచ్చారండి. అది బ్యాంక్ మేనేజర్ గారికి అప్లై చేయమన్నారండి. ఎంత అమౌంట్ పోయింది? 191,000 అండి. స్టేట్మెంట్ కొట్టడానికి వెళ్ళానండి. బ్యాంక్ అండి డబ్బులు అవసరం ఉండండి. అవసరం కొట్టడానికి వెళ్తే వాళ్ళు మినీ స్టేట్మెంట్లో 10 FI ఫింగర్ ప్రింట్ దూరంగా తీసినట్టు ట్రాన్సాక్షన్ జరిగిందండి. అందులో అప్పుడు మళ్ళీ తిరిగి మేనేజర్కి వెళ్ళడం, మేనేజర్ అన్నారు ఎవరో స్కాట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు తీసుకుంటే మొత్తం స్టేట్మెంట్ కొట్టేవగా అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 24 వరకు తీసుకున్నట్టు తేలిందండి. అందులో తర్వాత మళ్ళీ అప్పుడు మేము రేపు 2 డేస్ బ్యాక్ మన సీతానగరం స్టేషన్ గారికి వెళ్ళి SI గారికి కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కై ఆఫీస్కి పంపించారండి. ఈరోజు వెళ్ళగానే వాళ్ళు కేసు నమోదు చేసండి మాకు కాఫీ ఇచ్చారండి. అది బ్యాంక్ మేనేజర్ గారికి